అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ మార్చి 10వ తేదీ సోమవారం మన అమలకి ఏకాదశి. పాల్గొన మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఈ ఏకాదశిని అమలకి ఏకాదశి, అమలిక ఏకాదశి అంటారు. అయితే ఆ రోజున ఏం చెయ్యాలి అన్నది ఇవాళ వీడియోలో చూద్దామండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అంతా చూశాక ఈ వీడియోని మీకు కావాల్సిన వాళ్ళకి షేర్ చేయండి. ఈ అమలికి ఏకాదశి సోమవారం రోజున మనకు ఈ 2025లో రాబోతోంది. ఆ రోజున ప్రత్యేకంగా 2 నియమాలతో 2 వస్తువులతో పూజ అనేది కంపల్సరీగా ఉండాలి. అదేమిటంటే ఉసిరికాయ అండి. ఉసిరికాయలో మనము సాక్షాత్తు విష్ణుమూర్తి ఉంటాడని కార్తీక మాసంలో వచ్చే క్షీరాబ్ది ద్వాదశి రోజున చేసుకుంటాం. అలాగే ఈ రోజున కూడా ఉసిరికాయ చెట్టుని లేదా ఉసిరి కొమ్మని మీ యొక్క పూజ గదిలో పెట్టి పూజిస్తే చాలా మంచిది. లేదా ఎక్కడైనా ఉసిరి చెట్టు ఉంటే ఈరోజు సాయంత్రం ఆ ఉసిరి చెట్టు దగ్గర దీపాన్ని పెడితే చాలా మంచిది. అది కూడా నువ్వుల నూనెతో పెడితే మరింత మంచిది. ఆ తర్వాత పిండి దీపాలు పెట్టడం వల్ల సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఇక్కడే ఉన్నాడా అన్నట్లుగా అనిపిస్తుందన్నమాట. అలాగే ఏవైనా దోషాలు ఉంటే కూడా తొలగిపోతాయి. ఇలా మనము ఈ నియమాలు పాటించాలి. అలాగే ఏకాదశి అంటే మనం ఉపవాసం కూడా ఉంటాం. దాంతోపాటుగా ఏకాదశి అంటే బియ్యాన్ని కూడా తినం. ఇలా ఈ నియమాలు పాటిస్తూ ఈ అమలిక ఏకాదశిని చేసుకుంటే చాలా మంచిది. ఏకాదశి రోజున ప్రత్యేకంగా ఈ అమలిక ఏకాదశి రోజున ఉసిరి చెట్టును ఎవరైతే తాకుతారో వాళ్ళకి ఒక పుణ్యం అనేది లభిస్తుంది. అంటే ఒక రెట్టు పుణ్యం అనేది లభిస్తుంది. ఏకాదశి రోజున ఈ ఉసిరి చెట్టును తీసుకొని ఎవరైతే పూజలో పెడతారో, అంటే ఉసిరి చెట్టును కానీ ఉసిరి కాయలను కానీ ఎవరైతే టచ్ చేస్తారో వాళ్ళకి 2 రెట్ల ఫలితం అంటే పుణ్యం అనేది లభిస్తుంది. అదే రోజున ఈ ఉసిరికాయల్ని ఎవరైతే తింటారో వాళ్ళకి 3 రెట్ల ఫలితం అనేది పుణ్యం అనేది లభిస్తుంది. అయితే ఏ పూజకైనా మనము వినాయకుడిని పూజిస్తాం కాబట్టి వినాయకుడిని తప్పనిసరిగా పూజించాలి. ఇంకా వీలైతే మీ పూజ గదిలో ఈ యొక్క ధనలక్ష్మి కుంచాన్ని పెట్టి దానికి కూడా ఒకసారి ధూపాన్ని చూపించి పూజ చేయండి. ధనలక్ష్మి కొంచెం ఇంట్లో ఉంటే ఐశ్వర్య ప్రాప్తి, లక్ష్మీ ప్రాప్తి, అలాగే ఆరోగ్యం అనేది బాగుంటుంది. అన్నీ కూడా సిద్ధిస్తాయి. ఇలా మనము ఈ అమలిక ఏకాదశి రోజున పూజ చేసుకోవాలి. ప్రత్యేకించి స్వామివారితో పాటు అమ్మవారిని కూడా పూజించటం వల్ల మనకి విశేషమైన లాభాలు ఉంటాయి. ఈ రోజున అమ్మవారిని ఓం హ్రీం శ్రీం లక్ష్మీ ఏ నమః అని జపించుకోవచ్చు. ఇలా చేయటం వల్ల విశేషమైన లాభాలు అనేవి ఉంటాయి. స్వామివారికి, అమ్మవారికి, అలాగే వినాయకుడికి పూజ చేసుకొని పంచోపచారాలతో కానీ షోడశోపచారాలతో కానీ పూజించి ఆ తర్వాత గోవిందనామాలను, అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలను, లక్ష్మీదేవి అష్టోత్తరాలను జపించడం వల్ల చాలా మంచిది. వీలైతే మీ దగ్గరలో ఉన్న విష్ణు ఆలయం అంటే రామాలయం కానీ, వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ, పద్మనాభ స్వామి ఆలయం కానీ ఇలాగ ఏ యొక్క విష్ణు ఆలయం ఉన్నా కూడా దర్శించండి. అక్కడ కూడా వీలైతే నెయ్యి దీపాలను వెలిగించండి, చాలా మంచిది. ప్రత్యేకించి ఏకాదశి నాడు మనము ఈ ఉసిరి చెట్టు కింద మనం దీపారాధన చేస్తే చాలా మంచిది. అలా ఉసిరి చెట్టు లేని వాళ్ళు ఇంట్లోనే తులసి కోట దగ్గర పూజించుకోవచ్చు. తులసి కోట అనేది కూడా సాక్షాత్తు అమ్మవారి యొక్క ప్రతిరూపమే కదండి. ఆ రోజున సాయంకాలం వేళ అలాగే ఉదయం వేళ దీపారాధన చేస్తే చాలా మంచిది. ఈరోజు కనీసం ఒక తులసి దళమైన సమర్పించడానికి ప్రయత్నించండి. అలాగే తులసి మాలను సమర్పిస్తే కూడా చాలా మంచిది. ఇలా చేయటం వల్ల ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు, అలాగే అనారోగ్య సమస్య ఏ ఉన్నా కూడా అన్నీ కూడా పోతాయి. వివాహం లేట్ అవుతుంది అన్న వాళ్ళు ఈ రోజున స్వామికి, అమ్మవారికి ప్రత్యేకించి ఎర్రటి పువ్వులు సమర్పించి తులసి దళాలతో గోవిందనామాలను సమర్పించి మీ యొక్క సంకల్పాన్ని వీళ్ళ దగ్గర చెప్పుకున్నట్లయితే తప్పకుండా వివాహం అనేది జరుగుతుంది. అలాగే ఏకాదశి రోజున ఏకాదశి నియమాలు అంటే ఉపవాస నియమాలు, ఏకాదశి వ్రతం అనేది నియమాలు పాటించి ఈరోజు ఉపవాసం ఉండి ఆ యొక్క టెంపుల్కి వెళ్ళి మీరు దీపారాధన చేస్తే కూడా వివాహం అనేది శీఘ్రంగా ఏవైనా దోషాలు ఉంటే అన్నీ తొలగిపోతాయి అన్నమాట. ఈ పాల్గొన మాసం అనేది మనకు తెలుగు సంవత్సరాలలో కూడా చివరి నెల అనేది ఉంటుందండి. ఆ తర్వాత మనకి చైత్రమాసము, అలాగే ఉగాది, కొత్త సంవత్సరము, విశ్వావసు అనేది స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్క అంటే మనకు వచ్చే ఈ యొక్క 24 ఏకాదశులలో సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తాయి. అంటే కృష్ణపక్షంలో ఒకటి, శుక్లపక్షంలో ఒకటి. ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క
నియమాలు, ఒక్కొక్క విశిష్టత అనేది సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడండి. ఈసారి ఏం చెప్పాడు అంటే, నేను ఉసిరిక మొక్కలో ఉంటాను. నన్ను ఉసిరిక మొక్కను ఈరోజు ఎవరైతే పూజిస్తారో, ఈ ఉసిరిక చెట్టుని ఎవరైతే ఇంట్లో తెచ్చి పూజిస్తారో, ఈ ఉసిరిక చెట్టు దగ్గర ఎవరైతే దీపం పెడతారో, అలాగే ఉసిరికాయలను ఎవరైతే స్పర్శిస్తారో అంటే ముట్టుకుంటారో, ఈ ఉసిరికాయలను ఎవరైతే తింటారో వాళ్ళందరికీ కూడా నా యొక్క ప్రాప్తి అనేది ఉంటుంది అంటారు. అయితే ఉసిరికాయలు ఉంటే తినచ్చు, కొంటాం పర్వాలేదు. లేకపోతే ఏం చేయాలి అంటే, ఒక బెల్లం ముక్కని దేవుడి దగ్గర పెట్టి ఆ బెల్లం ముక్కని మీరు నోట్లో వేసుకోండి. ఇలా చేయటం వల్ల మనకి కొంచెమైనా ఆ విష్ణుమూర్తి యొక్క ఆశీస్సులు అనేవి లభిస్తాయి. సీజన్ ఏదైనా కూడా ఉసిరికాయలు అనేవి ఎక్కడైనా దొరుకుతాయండి. చిన్నది ఏదైనా దొరికితే కూడా పెట్టండి. అలాగే ఏకాదశి రోజు అన్నంతో వండినవి ఏవి కూడా స్వామికి నైవేద్యంగా పెట్టకూడదు. కాబట్టి పాలు, పండ్లు, పలహారాలు అలాంటివి నైవేద్యంగా పెట్టవచ్చు. ఈ యొక్క వీడియోని ఆధ్యాత్మికంగా అందరూ కూడా పాటించాలి, అందరూ కూడా గుడికి వెళ్ళాలి, అందరికీ తెలియాలని కోరుకుంటున్నాను. కాబట్టి అందరూ కూడా షేర్ చేయండి. అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ యొక్క వీడియోని అలాగే మన ఛానల్ని అందరూ కూడా ఆదరాభిమానాలతో ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.